I win. There's things I wanna say to you, but I'll just let you live. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. మీకు మీ హృదయాలలో ఎప్పుడైనా క్వశ్చన్ రేస్ అయిందా? ఆత్మీయంగా ఎందుకు పడిపోతుండ్రు అండ్ పడిపోయిన తర్వాత ఎలా లేయాలి? నిజంగా ఆత్మీయంగా పడిపోతుండం అని అనిపిస్తే నిజంగా మీరు చాలా మీద ఎందుకంటే ఆత్మీయంగా పడిపోయిన తర్వాత ఈ బాధ వస్తుంది, మనం వెయ్యాలి తిరిగి అనేసి అంటే మీలో ఇంకా ఆ ఆత్మ ఉంది ఏదైతే మీరు నశించుకోవడానికి ఇష్టం లేదు. బట్ కీపింగ్ అసైడ్ మనం పడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే మనం ఆత్మీయంగా ఎప్పుడైతే దేవుడితో కనెక్షన్ పోగొట్టుకుంటున్నాం మన తర్వాత మనం పడిపోయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బేసికలీ మనము ఆయనతో మాట్లాడిపోయినా ఆయన మనతో మాట్లాడిపోయినా మనం ఆత్మీయంగా పడిపోతుంటాం. ఎలా అంటే మనం బైబిల్ చదవకపోయినా ప్రార్థన చేయకపోయినా ఆత్మీయంగా పడిపోయేదానికి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. సెకండ్లీ పడిపోవడానికి కారణం ఏంటంటే ఆత్మీయంగా కొంతమంది ఆ స్టేజ్కి వస్తారు వేర్ వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ వస్తుంది అండ్ వాళ్ళ మైండ్ ఏమనిపిస్తుంది అంటే మాకు తెలియదు ఏం లేదు, మాకు ఏ గొట్టంగా చెప్పిన అవసరం లేదు, మాకు అంత తెలుసు. అండ్ అటు వాళ్ళకి అయితే నిజంగా చెప్పాలంటే చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా అటు వాళ్ళే చాలా దారుణంగా పడిపోయేదానికి కారణం. ఎందుకంటే ఆత్మీయంగా మన మైండ్ ఎట్లా ఉండాలంటే స్టూడెంట్ తత్వంలో ఉండాలి. ప్రతిరోజు మనం కొత్త విషయాలు తెలుసుకోవాలి, నాకు ఇంకా తెలుసుకోవాలి, బైబిల్లో ఇంకా చదవాలి, ఇంకా తెలుసుకోవాలి, నేను ఇంకా మార్చుకోవాలి అనే తత్వంలో ఉన్న వాడికి సాధారణ అంత ఈజీగా చెక్కనే చేయకూడదు. వాడు ఆత్మీయంగా పడిపోయేదానికి అస్సలు ఇంపాసిబుల్. ఎప్పుడైతే మన హృదయము మనం ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మారాలి, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా మారాలని ఏ రోజైతే మన మైండ్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు తర్వాత వాడు అపవాదికి చెక్కటమా అది ఇంపాసిబుల్. ఐ డోంట్ నో మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఆత్మీయంగా ఉండరు లేదు, బట్ వన్ థింగ్ ఐ లైక్ టు రిమైండ్ దట్ ఈ వీడియోలో చెప్తుంది ఏంటంటే నా మెయిన్ మోటివ్ ఆత్మీయంగా మనం నశించడం అంటే ఇష్టం లేదు. అందుకోసమే ప్రతిరోజు ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నప్పటికీ ప్రతిరోజు ప్రతి ఒక్కరు కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. మేబీ నేను ఇంత కాంపిటేటివ్ ఫీల్డ్లో ఇంత యూట్యూబ్ అనేకమైన క్రిస్టియన్ ఛానల్స్ ఉంది, బట్ దేంట్లో నా ఛానల్స్ ఎంతమంది చూస్తారు, నా వ్యూవర్స్ తక్కువ ఉంది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే తక్కువ వ్యూస్ ఉంది కాబట్టి గొట్టంగా మాట చెప్పేది ఏంటంటే మాకు తెలియదు కొంతమంది. అండ్ కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు అంటే మాకు అంత తెలుసు అనేసి ఇలా కొంతమంది అంటారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే నేను వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే ఆత్మీయంగా మనం అందరం బలపరచడానికి నా మెయిన్ మోటివ్. ఒకవేళ మీరు కూడా ఆత్మీయంగా బలపడాలి, ఎలానే బలపరచాలి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్